అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ రిపోర్టు, కొత్త పే స్కేల్స్‌కి సంబంధించి అమలుపై సంచలన నిర్ణయం. సో, ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలైతే తెలుసుకుందామండి. సో, ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి, మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్‌ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉండే బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. పీఆర్సీ రిపోర్ట్ తెప్పించి అమలు చేయండి. మంత్రి శ్రీధర్ బాబుకు పెన్షనర్ల సంఘం వినతిపత్రం. సో, రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పేరు వెంకటరెడ్డి కోరారు. సో, 2023 జూలై 1 నుంచి అమలు కావాల్సిన పీఆర్సీ అనేది ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయలేదండి. సో, వెంటనే పీఆర్సీ కమిటీ రిపోర్టు వెంటనే తెప్పించుకొని దానికి అనుగుణంగా పే స్కేల్స్ని అయితే ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. ఇక పీఆర్సీ అమలులో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. గురువారం ఆయన సెక్రటేరియట్లో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును, ఎమ్మెల్సీ పింగళ శ్రీపాల్ రెడ్డితో పాటు సంఘం నేతలతో కలిశారు. ఈ సందర్భంగా పెన్షనర్ల డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మంత్రికి అందజేశారు. జూలై 1, 2023 నుంచి రాష్ట్రంలో కొత్త పీఆర్సీ అమలు కావాల్సి ఉన్నా ఇప్పటికీ నివేదిక రాకపోవడంపై ఆందోళన అయితే వ్యక్తం చేశారండి. పీఆర్సీ కమిషనర్ నుంచి రిపోర్ట్ను వెంటనే తెప్పించుకొని ఆలస్యం లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2023 నుంచి పెండింగ్లో ఉన్న పీఆర్సీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరడం జరిగింది. కార్యక్రమంలో సంఘం నాయకులు శ్రీనివాసరెడ్డి, కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ ఎం మోహన్ శర్మ పాల్గొనడం జరిగింది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పీఆర్సీ ఇంప్లిమెంటేషన్ సర్వేగంగా జరిగే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు అయితే తీసుకోవాలి. సో, ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ నుంచి వచ్చిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.